ఉప్మా బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: రవ్వ 1/2 kg, పోపు సామాన్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, కొద్దిగా డాల్డా. తయారు చేయ విధానం: స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ముందుగా పోపు సామాన్ వేసుకొని ఎర్రగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు మెత్తగా బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా మసాలా పొడి, ఇలాచి, అల్లం, దాల్చిన చెక్క, పసుపు వేసి బాగా వేయించుకొని మూత పెట్టుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత నేను ఒక మగ్గుతో రవ్వ తీసుకున్నాను. ఒక మగ్గుకి 3 మగ్గులు వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత రవ్వ కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా డాల్డా వేసి కలుపుకుంటే మన ఇంట్లో ఎప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా, అలా కాకుండా
ఈ టైప్ ఉప్మా ట్రై చేయండి. బిర్యానీ ఫ్లేవర్ ఉప్మా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోకండి. నేను మీ అను.